అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందం అంటే ఆడ మగ చిన్న పెద్ద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే కొందరికి ఈ అందం అనేది గాడ్స్ గిఫ్ట్ అయితే మరికొందరికి పౌడర్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేషియల్స్ చేయించుకోవడం ద్వారా మెయింటెనెన్స్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన గ్లూటా డిలైట్కి ఎంతో డిమాండ్ కనిపిస్తోంది. ఈ గ్లూటా డిలైట్ని నాకు పరిచయం చేసిన వారు 20 ఏళ్లుగా ఫార్మా రంగంలో ఎంతో అనుభవం గడించిన సుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడి గ్లూటా డిలైట్ గురించి అనేక అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. సుబ్రహ్మణ్యం గారు, మీరైతే నాకు మంచి ప్రోడక్ట్ ని పరిచయం చేశారు. అయితే మన ఇంటర్వ్యూ తర్వాత నాకు గ్లూటా డిలైట్ ఇచ్చారు కదా, నేను కూడా వాడి చూసానండి. ముఖ్యంగా నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉండేవండి, అవి తగ్గాయి. నేను నార్మల్ గా జ్యూసెస్ తాగినా, ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగుతాను, ఆరెంజ్ జ్యూస్ తాగుతాను, గ్రేప్ జ్యూస్ తాగుతాను. ఈ గ్లూటా డిలైట్ లో వాటన్నిటికి సంబంధించి ఉన్నాయండి. అయితే ఫస్ట్ నేను ఇది తీసుకునేటప్పుడు 1 month వాడి వదిలేద్దాం అనుకున్నానండి. కానీ మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు నేను తీసుకుంటాను మీ దగ్గర నుంచి. ఫస్ట్ అయితే ఎలా వాడాలో చేసి చూపిస్తాను. దీంట్లో ఒక గ్లూటా డిలైట్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కాటన్ ఉంటుంది, ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ కి అది ఎక్స్పోజ్ కాకుండా ఉండడం కోసం. నేను చిన్నప్పుడు ఎక్కువగా లెమన్ పెప్పర్మెంట్ అలా పెట్టుకొని చూ చేస్తూ ఉండేదాన్ని. చూసారుగా చిన్నప్పుడు మనం తిన్న పిప్పర్మెంట్ లా ఎలా కనిపిస్తుందో. అవును, ఇప్పుడు దాన్ని మీరు నీళ్ళల్లో వేసినారంటే కరుగుతుంది. అది ఇది కూడా భలే మజా వస్తుందండి రోజు నాకు మార్నింగ్. దాన్ని వేసుకుంటే బుస బుస అంటది. ఇప్పుడు చూడండి, అది చిన్నప్పుడు అంటే అది కొంచెం అది ఎఫర్సెంట్ టాబ్లెట్ మేడం, అది అందువల్ల అది కొంచెం బుసబుస్ అని చెప్పేసి మొత్తం వాటర్లో కలుస్తుంది అనమాట. ఫస్ట్ కొంచెం హేజీగా ఉంటుంది ఆ డ్రింక్, కాసేపు అయిన తర్వాత కలిసిపోయి యూనిఫామ్ డ్రింక్ అయ్యి యూనిఫామ్ లిక్విడ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. మీరు లాస్ట్ టైం తాగినారు, ఇప్పుడు మామూలుగా వాడుతున్నారు, ఇప్పుడు కూడా ఇది చేస్తున్నారు. రోజు నేను ఎంజాయ్ చేస్తున్నానండి. అది ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ తో దీన్ని వేసుకుని, అఫ్కోర్స్ నేను తాగుతున్నాను కాబట్టి తీసుకునేటప్పుడు నోటికి తీయగా తగులుతుంది. తీయనప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మనకు. మార్నింగ్ అంటే కాఫీలు టీలు ఎప్పుడెప్పుడో తాగుంటాం, అది వేరే విషయం. కానీ దీన్ని తాగినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే మన స్కిన్ బాగా వస్తుంది అని మన మైండ్ సెట్ ఉంటుంది. అది ఒక పాజిటివ్ ఫీలింగ్, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. మీరు తాగండి ఫస్ట్, ఖచ్చితంగా తాగండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చిన్నప్పుడు మనం లిమ్కా, మిరిండా లాంటివి తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అంటే మళ్ళీ మనం చైల్డ్హుడ్ మెమరీస్ లో కూడా వెళ్ళొచ్చు రోజు గ్లూటా డిలైట్ తాగితే. అంటే మామూలుగా ఏంటంటే మేడం, ఎనీ సప్లిమెంట్ తీసుకునేటప్పుడు జనరల్గా నీళ్ళలో కలుపుకునేదైనా సరే, పౌడర్గా తీసుకునేదైనా సరే, ఎక్కడో ఒక దగ్గర కొంచెం మెడికేటెడ్ స్మెల్ వస్తుంది బేసిక్గా ఎనీ సప్లిమెంట్. ఇప్పుడు మనకు గ్లూటా డిలైట్కి ఆ ఇష్యూ లేదు. మీరు తాగేటప్పుడు అసలు మీరు కళ్ళకు గంతలు కట్టి న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ పెట్టి, ఈ జ్యూస్ పెట్టి ఇచ్చినా కూడా డిఫరెన్స్ తెలుసుకోలేరు అనమాట. అంటే న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ ఫిల్టర్ చేసి దీన్ని పెట్టిస్తే గనక డిఫరెన్స్ తెలుసుకోవాలి. అంటే అంత న్యాచురల్గా కొంత సోడా లాంటిది ఏదైనా యాడ్ చేస్తారా? లేదండి. ఓన్లీ ఎఫరెసెంట్ టాబ్లెట్ రావడం కోసం కొన్ని ఎక్సిపియెంట్స్ యాడ్ చేస్తారు, కానీ మిగతాదంతా ఏం కాదు, అలా ఏం లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే, టీ కాఫీ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాటిని పక్కన పెట్టేసి గ్లూటా డిలైట్ తాగడాన్ని మొదలు పెడుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, మనం చేసిన గ్లూటా డిలైట్ లాస్ట్ టైం నాకు ఫుల్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని కామెంట్స్ చదివి వినిపించనా? ప్లీజ్ చదవండి, నేను సమాధానం చెప్తాను, మీరు చదవండి. మరి ఆయన ఫేస్ మెరవడం లేదు ఎందుకు అని అడిగారు. ఇంకొకటి, మిమ్మల్ని చాలా మంది డాక్టర్ అనుకుంటున్నారు, మీరు ఎవరో ఒక్కసారి చెప్పండి. నేను చెప్తాను. నాకు ఫార్మాస్యూటికల్లో అంటే ఫార్మాలో 25 years ఎక్స్పీరియన్స్ మేడం. అంటే నేను ఒక 8 years సేల్స్లో అన్ని గ్లోబల్ మల్టీనేషనల్స్లో పనిచేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాయ్ లిల్లీ రీసెంట్గా వెయిట్ తగ్గించేటటువంటి మొంజారో వచ్చింది కదా, ఆ కంపెనీలో ఒకప్పుడు నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఫైజర్ ఓల్డ్ నెంబర్ 1 కంపెనీ, దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్. సో 8 years సేల్స్లో, ఈవెన్ బోటాక్స్కి నేను ఎగ్జిక్యూటివ్గా పనిచేసినాను. 2008లో మన అన్డివైడెడ్ ఏపీలో బోటాక్స్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినాను. బోటాక్స్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో 8 years సేల్స్లో ఉండి ఆ తర్వాత నేను మార్కెటింగ్ మూవ్ అయ్యి బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అనమాట. సో ఇన్ని సంవత్సరాలు మెడిసిన్స్ గురించి చదవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో నా హాఫ్ లైఫ్ ఫార్మాస్యూటికల్స్లోనే నడిచింది. అందుకనే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. బై క్వాలిఫికేషన్ మైక్రోబయాలజిస్ట్, నేను సైన్స్ గ్రాడ్యుయేట్. సో ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి మనం ఫార్మాస్యూటికల్ గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా మీరు చూసినారంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో గూగుల్లో 4 పాయింట్లు చదివేసి వచ్చి వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండా కెమెరా ముందర నిలబడి మాట్లాడేసి వెళ్ళిపోతారు. 4 క్వశ్చన్లు వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేరు. బట్ మన కేసులో అది కాదండి.
వీ కెన్ ఆన్సర్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు అడగండి, నేను చెప్తాను. అయితే మీరు వాడడం లేదా, మీకు నమ్మకం దానికి లేదా? నేను సమాధానం చెప్తాను. ముందు మీరు యూజ్ చేయండి అని కూడా చెప్పారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఆ వీడియో చేసేటప్పటికి నేను అప్పుడే స్టార్ట్ చేసినాను మేడం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లూటా డిలైట్ ఇది ఏదైనా బయట మేకప్ కాదు, పార్లర్లోకి వెళ్ళి పూసుకొని వచ్చేస్తే ఓ అబ్బాని కనపడటానికి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్గా లోపలికి వెళ్ళి గ్లూటా డిలైట్ ఎలా పనిచేస్తుందంటే దాంట్లో ఉన్న గ్లూటథయాన్ మనకు 2 రకాల మెలనిన్ ఉంటుంది. యూ మెలనిన్, ఫియో మెలనిన్ ఉంటుంది. యూ మెలనిన్ ఎక్కువగా కానీ రిలీజ్ అయితే మొహానికి కొంచెం నలుపు రంగు వస్తుంది. ఫియో మెలనిన్ కానీ రిలీజ్ అయితే మొహానికి కొంచెం గోధుమ కలర్ రంగు వస్తుంది. ఇప్పుడు మనకు గ్లూటా డిలైట్లో ఉండే గ్లూటాథయాన్ ఏం చేస్తుందంటే ఈ యూ మెలనిన్ కంటెంట్ని తగ్గించి ఫియో మెలనిన్ కంటెంట్ని పెంచుతుంది. సో ఆబ్వియస్గా ఫేస్ గ్లో వస్తుంది, గోధుమ రంగు వస్తుంది, షైనింగ్ వస్తుంది, టైట్నెస్ వస్తుంది, అక్కడక్కడ మచ్చలు ఉంటే పోతాయి, ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది. ఈ విధంగా గ్లూటాథయాన్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూటాథయాన్ అనేది ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్, అది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఇది అమైనో యాసిడ్స్తో రెడీ అవ్వబడుతుంది. ఏదంటే సిస్టిను, గ్లైసిను, గ్లూటామిక్ యాసిడ్ అని చెప్పేసి 3 అమైనో యాసిడ్స్తో తయారవబడుతుంది ఇది. సో ఇది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మన శరీరం లోపల ఉండేటటువంటి మలినాలన్నిటినీ బయట తోస్తుంది. ఇలాంటి 2 రకాలైనటువంటి యాక్షన్స్ చేయడం ద్వారా మనకు మొహంలో గ్లో అనేది బాగా కనిపిస్తుంది. మీరు చాలాసార్లు మనం వినే ఉంటాము, మొహం చూసి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండారో చెప్పగలమని చెప్పి అంటారు. వాళ్ళ ఆరోగ్యం మొహాలు కనపడిపోతుంది అంటారు. సో ఆ రకంగా ఇదేంటంటే తీసుకోవడం ద్వారా కొద్ది రోజుల పాటు ఖచ్చితంగా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఒక గ్లో కూడా వస్తుంది. మీరు అడిగిన పాయింట్కి నా గురించి చెప్పాలంటే నేను లాస్ట్ 15-20 డేస్ నుంచి వాడుతున్నాను. నేను ఈ రోజు రాగానే మీకు కాంప్లిమెంట్ అడిగినారు, ఏం చేస్తున్నారు, మీ మొహం మారింది ఏంటి అని అడిగినారు. ఖచ్చితంగా వస్తుందండి. నాది బేసిక్గా కొంచెం డార్క్ కంప్లెక్షన్. మనం ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాము, పెద్దగా కేర్ తీసుకోము, ఈ వయసులో నా ప్రయారిటీస్ వేరే ఉంటాయి. ఒక్కసారి మన కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది కరెక్టే కదా, నేను ఎందుకు వాడకూడదు, అప్పుడు దాకా నేను వాడాలన్న ఐడియా నాకు లేదు, టు బి ఫ్రాంక్. అంటే మన ప్రయారిటీస్ వేరు ఉంటాయి కదా. ఒక్కసారి మన కామెంట్ చూసిన తర్వాత కరెక్టే వీళ్ళు చెప్పింది, మనం వాడదామని చెప్పేసి వాడడం మొదలుపెట్టినాను. నేనైతే 2 times తీసుకుంటున్నా, మార్నింగ్ ఈవినింగ్. బట్ అదర్వైజ్ జనాలకు మనం ఒకసారే చెప్తాము, అంటే ఐ వాంట్ టు గెట్ ఫాస్ట్, అందుకని చెప్పేసి 2 times తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు స్కిన్లో ఆ ఇంప్రూవ్మెంట్ కనపడింది జస్ట్ 15-20 days. మనం చెప్పేది ఏంటంటే జనాలకి కనీసం 3 months వాడమని చెప్తాం. ఎందుకంటే ఒకరి శరీరంలో 1.5 నెలలకు రెస్పాండ్ అవ్వచ్చు, ఒకరి శరీరంలో నెలకు అవ్వచ్చు, ఒకరి శరీరంలో 3 నెలలకు అవ్వచ్చు, 2 నెలలకు అవ్వచ్చు. మోరోవర్ బయట తిరిగేటప్పుడు ఏంటంటే మనకు సన్ స్క్రీన్ కంపల్సరీ వాడుకోవాలి. ఏంటి గ్లూటా డిలైట్ డ్రింక్ తాగేటప్పుడు సన్ స్క్రీన్ కూడా వాడుకోవాలి. సో ఖచ్చితంగా మీరు చూస్తామండి ఫ్రెండ్స్, మీరు చూస్తామండి కమింగ్ 3 monthsలో ఐ లుక్ డెఫినెట్లీ బెటర్. ఖచ్చితంగా బాగా కనిపిస్తుంది. ఇట్స్ అ సైన్స్ అండి, ఇదే మ్యాజిక్ కాదు, ఇది ఇట్స్ అ సైన్స్. అండ్ గ్లూటాథయాన్ ఈజ్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ మాలిక్యూల్ ఫర్ ది స్కిన్ హెల్త్. సో ఖచ్చితంగా వస్తుందండి దానికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అయితే ఇందులో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ వాడచ్చా అనేసి అడిగారు. నేను దీంట్లో చెప్తాను. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇన్ జనరల్గా మనం ఏది రికమెండ్ చేయం, ఎందుకంటే ఇవి 2 సెన్సిటివ్ కేసెస్. బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీ మిల్క్ తాగుతూ ఉంటుంది. మదర్ ఏం తీసుకున్నా కొంత కంపోనెంట్ ఆఫ్ ఆ డ్రగ్ కానీ సప్లిమెంట్ కానీ మిల్క్ ద్వారా బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్స్ సలహాలు లేకుండా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఫీడింగ్లో ఎవ్వరు తీసుకోకూడదు. అంటే కొంతమంది సేల్స్ పుష్ చేయడం కోసం ఏం కాదు తీసేసుకోండి అంటారు, దయచేసి నమ్మద్దు. ఒకరు ఎవరో పెట్టారు, సార్ నైస్, ఇట్స్ వర్క్స్ వెరీ నైస్. ఎందుకంటే పార్లర్లో వేలకు వేలు తగలేస్తున్నారు, స్మాల్ డౌట్, మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా, ఓన్లీ ఫర్ గర్ల్స్ అని అడిగారు. నేను ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. అది పార్లర్కి వేలు తగలేయడం అన్నది వాళ్ళ పర్సనల్ థింగ్, అది వాళ్ళు చేసుకోవచ్చు, కాదంటలేదు, దాంతో మనం కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో పార్లర్లో పోయి ఎంత బాహ్యంగా మీరు అందం తెచ్చుకోవడానికి ఇవన్నీ పూసుకొని చేసుకున్నప్పటికీ అంతర్ సౌందర్యం లేదనుకోండి, ఐ మీన్ లోపల నుంచి మీకు స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వలేదనుకోండి, ఆ ప్రొసీజర్ చేసుకున్నంతసేపు బాగుంటుంది, ఆ ప్రొసీజర్ అయిపోయిందంటే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు. అదే గ్లూటా డిలైట్ వాడుకున్నారు అని అంటే మీకు ఒరిజినల్గానే ఈ స్కిన్ టోను, ఆ షైనింగ్, బ్రైట్నెస్ ఇంప్రూవ్ అయిందంటే దాని తర్వాత పార్లర్కి పోయి మీరు ఏదైనా అకేషనల్కి ఏదైనా అకేషన్లో పార్లర్కి వెళ్ళి వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మగవాళ్ళకు వాడచ్చా? 200% ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు ఎక్కువ వాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ ఉంటారు, ఫైన్. అందం అన్నది ఆడవాళ్ళకి మాత్రమే సొంతం కాదండి, ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి సొంతం. కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా వాడచ్చు. సుబ్రహ్మణ్యం గారు, గ్లూటా డిలైట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అని చాలా మంది అడుగుతున్నారు. పర్ఫెక్ట్. నాకు ఫోన్ చేసే వాళ్ళలో కూడా చాలా మంది అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే గ్లూటాథయాన్ అన్నది ఒక డైటరీ సప్లిమెంట్ మేడం, ఇట్ ఈస్ నాట్ ఏ డ్రగ్.
డ్రగ్ అయితే మనం ఈ విధంగా డైరెక్ట్గా చెప్పి కొనమని చెప్పలేము, గవర్నమెంట్ రూల్స్ కూడా ఒప్పుకో. ఇదేంటంటే డైటరీ సప్లిమెంట్, ఫుడ్ లైసెన్స్తో అప్రూవ్ కాబడినటువంటి ఒక ప్రోడక్ట్. అందులో మనం ఏం చెప్తున్నాము, రోజుకు ఒక్కసారే తీసుకోమని చెప్తున్నాం. మనం ఏమో 2 times తీసుకోమని చెప్పట్లేదు, 3 times తీసుకోమని చెప్పట్లేదు. సో రోజుకు ఒక్కసారి తీసుకుంటే ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు స్కిన్ హెల్త్తో పాటు ఖచ్చితంగా వాళ్ళ బాడీలో అంటే ముఖ్యంగా వాళ్ళ లివర్ని డీటాక్స్ చేస్తుంది, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుతుంది, వాళ్ళ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని బయటకు వస్తుంది. ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది బాడీలో, దాన్ని ఏమంటారంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే చాలా సమస్యలు వస్తాయి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఈ అన్ని కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తాయి. ఈ గ్లూటథైన్ బీయింగ్ ఏ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కామ్ డౌన్ చేయడం వల్ల వాటన్నిటి నుంచి కూడా వాళ్ళకు ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ స్కిన్ హెల్త్, సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే లేదు, ప్రొవైడెడ్ మనం డైలీ ఒక టాబ్లెట్ తీసుకోమని చెప్తాను. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మీకు ఒక ఫన్నీ కామెంట్ ఉందండి. అడగండి, పర్లేదు అడగండి. ఇక్కడ మీ హెయిర్ కి సంబంధించి ఒక కామెంట్ పెట్టారు. అంటే విగ్ అన్నారా? ఆ డాక్టర్ది ఖచ్చితంగా విగ్గే. ఫ్రెండ్స్ చూడండి, నాది విగ్ కాదు, ఒరిజినల్ హెయిర్స్. థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మదర్. నాకు విగ్ లేదు, ఇంకా విగ్ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు నాకు. అయితే ఈ గ్లూటా డిలైట్ రేట్ ఎంత అని అడుగుతున్నారు, ఎలా కాంటాక్ట్ చేయాలని అడుగుతున్నారు. మేడం దీంట్లో మనకి ఈ వీడియోలో ఉన్న నంబర్కి ఫోన్ చేస్తే ఫర్దర్గా వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వాళ్ళకి నచ్చితేనే తీసుకోమని చెప్తాం. సింపుల్ ఫండా మేడం, వీ విల్ నెవర్ పుష్ ఎనీబడి టు బై ఎనీథింగ్. నాకు ఇది మీరు చూడాల్సిన ఇంటిగ్రిటీ ఏంటంటే, నేను నిన్నగాక మొన్న సేల్స్లోకి వచ్చేలేదు, లేదంటే నేను పక్కా సేల్స్ పర్సన్ని కూడా కాదు. అంటే దీన్ని తీసుకుని మీరు కొనండి అలా మనం అమ్మలేము. అంటే సేల్స్ పద్ధతి అదే కాదు, ఎందుకంటే 25 yearsగా నేను సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ బేసిక్స్ అనేది బాగా తెలుసు. మన పాయింట్ ఏంటంటే, ఈ గ్లూటా డిలైట్ గురించి ఎవిడెన్స్ బేస్డ్గా క్లినికల్ ట్రయల్స్లో ఏమి నిరూపించబడిందో ఆ ఇన్ఫర్మేషన్ని చెప్తాం. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత వాళ్ళకి ఫర్దర్గా డౌట్ క్లియర్ అవ్వడానికి గూగుల్లోకి కొడితే గూగుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. దాన్ని చదివిన తర్వాత మనం చెప్పింది విన్న తర్వాత వాళ్ళకంటూ ఒక కామన్ సెన్స్ ఉంటుంది. అది ఎస్ యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ బై ఇట్, యూ కెన్ ట్రస్ట్ ఇట్ అని చెప్పిన తర్వాత తీసుకోమని చెప్తాం. సుబ్రహ్మణ్యం గారు, గ్లూటా డిలైట్ కి మంచి రివ్యూస్ వస్తున్నాయి, ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నది కూడా నేను విన్నాను. అయితే ఆర్డర్స్ కూడా పెరిగాయంట కదా, కస్టమర్స్ ఏమంటున్నారు? అంటే కొంతమంది మేడం, అంటే ఇనిషియల్గా కొంతమంది ఏంటంటే, కొంతమందికి ఉంటుంది కదా, మేము ఒక నెల రోజులకు వాడుకుంటాం, ఏదైనా కొంచెం డిఫరెన్స్ వస్తే తీసుకుంటాం అన్న వాళ్ళకు కొంతమంది ఉంటారు. ఇన్ జనరల్ మనం 3 monthsకి సజెస్ట్ చేస్తాం. క్లినికల్ ట్రయల్స్లో మీరు చూసినారంటే 3 to 6 months వాడితే కనుక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది. ఒక 1.5 month నుంచి డిఫరెన్స్ తెలవడం స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో నెల రోజుల్లో తెలుస్తుంది, కొంతమందిలో 3 నెలల్లో తెలుస్తుంది. ఈ బయాస్ను మనం ఇది చేయడం కోసం మినిమం 3 months వాడమని చెప్తాం. కాకపోతే కొంతమంది తీసుకొని వాడిన వాళ్ళు మళ్ళీ రీఆర్డర్స్ కోసం మనం 3 months కోర్స్ చెప్పినాం కదా, అది కంప్లీట్ చేయడానికి మళ్ళీ ఫోన్ చేసినారు. అప్పుడు ఖచ్చితంగా అడుగుతాం. ఈవెన్ మన డైటీషియన్స్ని అడుగుతాను నేను, నాకు గ్రూప్లో గ్లూటా డిలైట్ రీఆర్డర్ అని పడిందేనంటే ఫస్ట్ థింగ్ నేనేం చేస్తానంటే డైటీషియన్ ఫోన్ చేస్తాను. హౌ ఈజ్ ద రెస్పాన్స్ అడిగినారా? మన డైటీషియన్స్ ఇన్వేరబుల్గా ఒక రీఆర్డర్ అని వస్తే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళని. అడిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలా మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అడుగుతారు. సో ఈ విధంగా రీఆర్డర్స్ మనకు చాలా స్టార్ట్ అయినాయి. వాళ్ళు చెప్పే పాయింట్ కూడా ఏంటంటే, మాకు డిఫరెన్స్ కనిపిస్తుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, మా మొహంలో అది తెలుస్తుంది, సో వీఆర్ హ్యాపీ, మేము వాడుకుంటామని చెప్పేసాను. ఇదండి స్టేటస్. సుబ్రహ్మణ్యం గారు, గ్లూటా డిలైట్ని ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయవచ్చు? మనం ఏం చెప్తామంటే, ఎవిడెన్స్ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకు కూడా ఉంది, బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. మనం ఏం చెప్తామంటే 18 years అబవ్ ఎవరున్నా కానీ తీసుకోమని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆస్మాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే, ఆస్మాతో సఫర్ అవుతున్నారు అంటే వీ టెల్ దెమ్ నాట్ టు టేక్. నాకు ఇంకో డౌట్ అండి, గ్లూటా డిలైట్ని యాంటీ ఏజింగ్కి వాడచ్చా? పర్ఫెక్ట్గా వాడచ్చు మేడం అది. అండ్ దట్స్ వాట్ సే. దీంట్లో మీకు ఏమవుతుంది, ఒకసారి స్కిన్ టైట్ని పెంచి, దీంట్లో వైటమిన్ సి ఉంది, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, కొల్లాజన్ ప్రొడక్షన్ పెంచుతుంది. అండ్ మన స్కిన్లో కొల్లాజన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటిగ్రల్ పార్ట్. ఆ కొల్లాజన్ ఉంటేనే స్కిన్, కొల్లాజన్ బ్రాండ్సే ప్రమోట్ చేస్తున్నారు ఏంది యాంటీ ఏజింగ్గా, కొంచెం మీరు స్కిన్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అని. సో ఇది వాడితో కూడా ఖచ్చితంగా యాంటీ ఏజింగ్గా పనిచేసి వాళ్ళ వయసు ఇంతని తెలియకుండా ఇంకా తక్కువ వయసు ఉండే విధంగా వాళ్ళ మొహం చూడంగానే ఎదుటి వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. అలా అవకాశం ఉందండి. గ్లూటా డిలైట్కి సంబంధించి ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నేను కూడా దీన్ని వాడడం మొదలు పెట్టానండి. ఇప్పుడే నేను ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను. మొత్తానికి గ్లూటా డిలైట్కి నేను ఫ్యాన్గా మారిపోయాను. అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా, విమర్శించడం సరే, తప్పు పట్టడం మీకు అలా అనిపిస్తే దాన్ని కూడా పాజిటివ్గా మీరు కామెంట్ చేయడానికి అవకాశం ఉంది. అన్నిటికీ మించి గ్లూటా డిలైట్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా
కామెంట్స్ లో పెడుతూ ఉండండి. ఆ కామెంట్స్ కి మేము రిప్లై ఇవ్వడానికి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సుబ్రహ్మణ్యం యూ గారు. మేడం, థ్యాంక్ యూ అండి.